ప్రేమ వాళ్ళరా, మనం చదువుకున్న భాగంలో ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో నెబో శిఖరం పైన తర్వాత ఆ యొక్క కనాను దేశం అంతటిని మోషేకు దేవుడు చూపించి తర్వాత లోయలో మోయాబు దేశంలో లోయలో అతడు చనిపోయి మృతి పొంది పాతి పెట్టబడినట్టుగా చూస్తాం. మోషే మృతి పొందిన తర్వాత యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు యెహోషువను మోషే తర్వాత నాయకునిగా ఎన్నుకున్నట్లుగా చూస్తాం. దాదాపుగా నిర్గమకాండంలో 13వ అధ్యాయము లేదా 12వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి విడిపించబడిన తర్వాత రామసేసు నుండి వారి యొక్క అరణ్య ఆత్మీయాత్ర ఆరంభించిన నాటి నుండి ఈ మనం బలవర్తమానం చూసుకున్నట్టుగా యోర్దాను నదిని దాటి ఎరికో గోడలను ప్రాకారములను పడగొట్టి చివరికి కనాను దేశమును స్వాధీనము చేసుకొని ఇశ్రాయేలు గోత్రములకు స్వాస్థ్యముగా పంచిపెట్టేంత వరకు కూడా యెహోషువ యొక్క చరిత్ర మనం చూస్తాం. అనగా రామసేసు నుండి బయలుదేరినప్పుడు మోషేతో కొన్ని లక్షల మంది కాలబలము అనగా ఇశ్రాయేలు ప్రజలు మోషేను వెంబడిస్తూ అరణ్య ఆత్మీయాత్ర కొనసాగిస్తూ ఉన్నప్పటికీ మోషేకు కేవలము 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి, తన తదుపరి ఎవరు నాయకుడిగా ఉండాలో అని. వారిలో యెహోషువ ఒకరు, కాలేబు ఒకరు. అయితే దేవుడు ఈ మొదటి అధ్యాయం యెహోషువ గ్రంథంలో యెహోషువను నాయకునిగా ఎన్నుకున్నట్టుగా చూస్తాం. అంటాడు 7వ వచనంలో, నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి ధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయాలా. 8వ వచనంలో అంటాడు, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. కాబట్టి నీవు ఎప్పుడైతే కుడికి కానీ ఎడమకి కానీ తప్పిపోకుండా నిలవబడుతూ వచ్చినప్పుడు నీవు నడుచు మార్గం అంతటిలో నేను నీకు తోడై ఉంటా. చాలామందికి మనకు దీవెన వచనమంటే ఇష్టం, లేదంటే మనకు అనుకూలంగా వాక్యము చెప్పబడితే మనకు చాలా ఇష్టం. కొంత శాపవచనం చెప్పామనుకోండి ఇష్టం ఉండదు. ఎవరు కూడా ఇష్టపడరు లోకంలో, అది మానవ సహజం. అయితే దేవుడు ఎందుకు యెహోషువని అనుకున్నా అంటే ప్రాముఖ్యమైనటువంటి ఒక అంశము 8వ అధ్యాయంకి వస్తాం. యెహోషువ గ్రంథం మనం బలవర్తమానం 7వ అధ్యాయం వరకు చూసాం. 7వ అధ్యాయంలో ఆకాను తను దాచుకున్నటువంటి వాటిని బట్టి, పాపం చేసిన దాన్ని బట్టి, శపితమైన దాన్ని దాచుకుంటూ రాగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలు హాయి మీదకి యుద్ధం పోయినప్పుడు వారు ఓడిపోతూ వచ్చినట్టు చూసాం. ఎందుకు ఓడిపోయారంటే ఇశ్రాయేలు ప్రజలో పాపం ఉంది, శాపగ్రస్తమైన దాన్ని దాచుకున్నారు కనుక ఇశ్రాయేలు ప్రజలకు ఓటమి. అంతవరకు అసలు ఓటమి అంటే ఎలాంటిదో ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు చూడలే. దెర్ ఈజ్ ఫస్ట్ టైం వారు ఓడిపోయి కొంతమంది హతులై పరిగెత్తుకొని వచ్చి వారి గుండెలు కరిగి నీరైపోతూ వారు పారిపోయినట్లుగా చూస్తాం ఇశ్రాయేలు ప్రజలు. ఎప్పుడైతే ఆకాను యొక్క పాపము బయటపడుతూ వచ్చిందో, ఆకోరు లోయలో ఆకానును రాళ్ళు రువ్వి చావగొడుతూ వచ్చినారో ఆ తర్వాత మాత్రమే వారు హాయి పైన విజయం పొందినట్టుగా చూస్తాం. ఒకవేళ ఈ దినాల్లో అటువంటి పరిస్థితి ఉంటే బహుశా సంఘానికి ఎవరు రారేమో జెహోషామాకి. సరే, ఆ విధంగా వారు హాయి మీద విజయము పొందిన తర్వాత 8వ అధ్యాయము 30 నుంచి 35 వచనాల్లో యెహోషువ చేసిన కార్యము మనం చూస్తాం. అక్కడ ఏం రాయబడింది 30 వచ్చిన తర్వాత 31వ వచనంలో వారు ఎప్పుడైతే యోర్దాను నది దాటారు, హాయి పైన విజయం పొందినారు, అక్కడ వారు ఏం చేశారంటే యెహోషువ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమున బలిపీఠమును కట్టాడు. ఎక్కడ కట్టాడంటే ఏబాలు కొండ మీద కట్టాడు అని రాయబడింది. ఏబాలు కొండ మీద ఆయన బలిపీఠము కట్టినప్పుడు అక్కడ రాయబడి మాట ఇనుప పనిముట్లు తగిలింపని అని రాయబడింది. అనగా ఇనుప పనిముట్లు తగిలింపని విధముగా ఇనుప పనిముట్లు తగలకుండా అటువంటి రాళ్లతో యెహోషువ హాయి మీద విజయం పొందిన తర్వాత ఏబాలు పర్వతం మీద బలిపీఠం కడుతూ దేవుని ఆరాధిస్తున్నట్టుగా చూస్తాం. అంటే ఆరాధించడానికంటే ఆ మాట కంటే ఇశ్రాయేలు ప్రజలకు దీవెన వచనమును శాపవచనమును ప్రకటిస్తున్నట్టుగా చూస్తాం.
చూడండి, ద్వితీయోపదేశకాండంలో ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయం 5వ వచనం కలిసి చదువుదాం. 27 లేదంటే నేను చదువుతానండి, లేకపోతే 4-5 వచనాలు అందరూ కలిసి చదువుదామండి. 4-5 వచనాలు. మీరు ఈ యోర్దాను దాటిన తర్వాత నేడు మీకు ఆజ్ఞాపించినట్లు ఈ రాళ్లను ఏబాలు కొండ మీద నిలవబెట్టి వాటి మీద సున్నము పోయవలెను. అక్కడ నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టవలెను. ఆ బలిపీఠమును రాళ్లతో కట్టవలెను. వాటి మీద ఇనుప పనిముట్టు పడకూడదు. ఇది మోషే బ్రతికి ఉన్నప్పుడు దేవుడు మోషేకు ఇచ్చినటువంటి కట్టడ. ఈ యెహోషువ 1వ అధ్యాయంలో ఏమంటాడు? నేను మోషేకు ఏమైతే ఆజ్ఞాపించినానో వాటంతటి చొప్పున నువ్వు చేయాలా అని యెహోషువకు చెప్పాడు. ఇప్పుడు యెహోషువ విజయం పొందాడు. హాయి పైన యెహోషువ విజయం పొందాడు. యోర్దాను దాటాడు. ఎరికో ప్రాకారముల పైన వచ్చినప్పుడు హాయి పైన విజయం పొందాడు. విజయం పొందిన తర్వాత 8వ అధ్యాయంలో ఇక్కడ యెహోషువ ఏం చేస్తున్నాడంట? ఏబాలు కొండ మీద బలిపీఠమును కట్టాడు. 27వ అధ్యాయం చెప్పబడినట్లుగా ఆ యొక్క బలిపీఠం కడుతున్నప్పుడు ఇనుప పనిముట్టు రాళ్లకు తగలలేదు అని చూస్తాం. అంటే కేవలం రాళ్ళు వేరి ఆ రాళ్ల చేత ఆ రాళ్లను నిలిపి బలిపీఠం కడుతూ వచ్చినాడు. బలిపీఠం కట్టిన తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే 33వ వచనంలో చూస్తే మధ్యలో యెహోవా నిబంధన మందసమును, ఆ యొక్క మందసమునకు యాజకులు లేవీలు అటు ఇటు నిలబడి ఉండగా సగం మంది గెరిజం కొండ మీద ఎదుట ఉన్నారు, సగం మంది ఏబాలు కొండ ఎదుట ఉన్నారు. అప్పుడు యెహోషువ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన వాటిని అన్నిటిని బట్టి వారికి చదువుట వినిపిస్తూ వచ్చినాడు. 35లో చూస్తాము, యెహోషువ సర్వ సమాజం ఎదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదువక విడిచిన మాట ఒక్కటియూ లేదు. అనగా మోషేకు దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడినటువంటి ప్రతి మాటను యెహోషువ చదువుతున్నట్టుగా చూస్తాం. ఆ చదివేటప్పుడు ఆయన చేసిన కార్యం ఏంటంటే గెరిజం కొండ ఎదుట కొన్ని గోత్రికులను, తర్వాత ఏబాలు కొండ ఎదుట కొంతమంది గోత్రికుల నుంచి ఆ యొక్క ఏబాలుకును గెరిజములకు మధ్య దేవుని నిబంధన మందసం ఉంచబడగా యెహోషువ ధర్మశాస్త్రమును చదివి వినిపిస్తున్నట్టుగా అర్థమవుతుంది. చూడండి, గెరిజీము కొండ చూద్దామా? ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయంలోనే మనం చదువుకున్న 27వ అధ్యాయంలో దేవుడు మోషేకు సెలవిచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే 27వ అధ్యాయం కలిసి చదువుదాం. 11వ వచనం నుండి 11 నుంచి 12, 13 వచనాలు కలిసి చదువుదామండి. ఆ దినమందే మోషే ప్రజలకు ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు యోర్దాను దాటిన తర్వాత సిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, యోసేపు, బెన్యామీను గోత్రముల వారు ప్రజలను గురించి దీవెన వచనములను పలుకుటకై గెరిజీము కొండ మీద నిలవవలెను. రూబేను, గాదు, ఆషేరు, జబులూను, దాను, నఫ్తాలి గోత్రముల వారు శాపవచనములను పలుకుటకై ఏబాలు కొండ మీద నిలవబడవలెను. చూస్తాం. అనగా ఇప్పుడు యెహోషువ దేవుడు మోషేకు ఏమైతే సెలవిస్తూ వచ్చినాడో మోషేకు సెలవిచ్చినట్లుగా యెహోషువ గెరిజీము పైన ఇక్కడ రాయబడిన 11వ వచనము 12వ వచనం రాయబడినటువంటి గోత్రికులను పెట్టాడు. తర్వాత ఆ 13వ వచనం రాయబడిన గోత్రికులను ఏబాలు కొండ ఎదుట పెట్టాడు. ఆ గెరిజీముకు ఏబాలుకు మధ్య దేవుని నిబంధన మందసమును ఉంచాడు. ఇప్పుడు యెహోవా ద్వారా మోషేకి ఇవ్వబడిన ఆ ధర్మశాస్త్ర గ్రంథం అంతటి కూడా చదువుతూ ఉన్నాడు. అక్కడ ఏమేమి ఉన్నాయంటే ధర్మశాస్త్ర గ్రంథంలో దీవెన వచనములు ఉన్నాయి, శాప వచనములు ఉన్నాయి. దీవెన వచనములు పలుకున్నప్పుడు గెరిజీము కొండ మీద ఉన్నవారు ఆమెన్ అని చెప్పాలా. తర్వాత శాప వచనములు పలుకున్నప్పుడు ఏబాలు కొండ మీద ఉన్నవారు ఆమెన్ అని చెప్పాలా. అనగా ఇశ్రాయేలు గోత్రికులు అందరూ కూడా యెహోషువ ఏమైతే పలుకుతూ ఉన్నాడో వారందరూ కలిసి ఆయన పలుకుతూ ఉన్నటువంటి మాటలకు ఆమెన్ అని చెప్పవలసిన వారుగా ఉన్నారు. నా అంశం ఏంటంటే ఇక్కడ గెరిజీము కొండ లేదంటే ఏబాలు కొండ, వీరు ఇప్పుడు ఏబాలు కొండకు వచ్చారు. ఏబాలు కొండ అనేది దాదాపు సముద్ర మట్టానికి 3109 అడుగుల ఎత్తు ఉన్నట్టుగా చరిత్ర రాయబడింది. ఈ ఏబాలు కొండ షెకెము పట్టణంకు ఉత్తర దిక్కున ఉంటుంది. ఏబాలు కొండ, గెరిజీము కొండ రెండు ఎదురెదురుగా ఉంటాయి. కనుక ఆ రెండింటి మధ్య దేవుడి నిబంధన మందసం ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే గాడ్ ప్రజెంట్ అమాంగ్ హిస్ పీపుల్, దేవుడు తన ప్రజల మధ్య దేవుడు ఉన్నాడు అని తెలియచేయటానికి. అందుకని మనం కూడా మధ్యలో ఏం చేస్తుంటే బల్లను మధ్యలో పెడతాం. అనగా దేవుడు మన మధ్య ఉన్నాడు అనేటువంటి భయము
నీవు నేను కలిగి ఉండాలని. పిల్లలు గమనించండి, దేవుడు ఎందుకయ్యా యెహోషువని ఎన్నుకున్నాడు మోషే తర్వాత అంటే, యెహోషువ దేవుడైనటువంటి యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని ఏం చేశాడంటండి, చదివి వినిపించినట్టుగా 8వ అధ్యాయం 35వ వచనంలో కలిసి చదువుదామా? యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 35వ వచనం కలిసి చదువుదామండి. యెహోషువ సర్వ సమాజం ఎదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదువక విడిచిన మాట ఒక్కటియూ లేదు. అనగా దేవుడు మోషేకి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము ఏమైతే చదవాలో, దేవుడు మోషే చనిపోయిన తర్వాత యెహోషువకు చెప్పిన మాట ప్రకారము 1వ అధ్యాయంలో రాబడినట్టుగా సమస్తమును నువ్వు చదివి వినిపించవలెను, అందులో నుండి నువ్వు కుడికై నుండి ఎడమకై తప్పిపోకూడదు. కారణం ఏంటంటే, అయ్యా దీవెన వచనమైతే బాగా గట్టిగా చదువుతావు, శాప వచనమైతే చదవవు కదా. చాలామంది శాప వచనాన్ని చదవరు, చెప్పరు, వారు దాన్ని దాచిపెడతారు. ఎందుకంటే ప్రజల ఎదుట నేను శాపవచనం చదివితే నన్ను చెడ్డగా అనుకుంటారేమో, లేదా నన్ను నెగిటివ్గా భావిస్తారేమో, లేదా నాకు శత్రువులుగా తయారవుతారేమో అని చెప్పి నువ్వు శాపవచనమును పలకకుండా ఉండేవు సుమా అని దేవుడు యెహోషువకు ఆజ్ఞాపించినప్పుడు, నా అంశం ఏంటంటే యెహోషువ దేవుని మాటకు సంపూర్ణముగా లోబడినవాడు అని అర్థం. ప్రియమైన సోదర సహోదరి, మన ఆత్మీయ జీవితంలో దేవుడు ఏమైతే మనతో మాట్లాడుతూ వస్తాడో ఆ మాటకు మనం సంపూర్ణంగా లోబడేవారుగా ఉండాలి. అప్పుడే అంటాడు, నేను నీకు తోడై ఉంటాను. 1వ అధ్యాయంలో నువ్వు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, నేను నీకు తోడై ఉంటానని చెప్పినటువంటి దేవుడు యెహోషువ ఎప్పుడైతే సంపూర్ణమైనటువంటి విధేయత చూపుతూ వచ్చినాడో, తండ్రి అయిన దేవుడు మోషేకు తోడుగా ఉండినట్లుగా యెహోషువకు తోడుగా ఉన్నట్లుగా అర్థమవుతా ఉంది. కొన్ని లక్షణాలు చూద్దాం. యెహోషువ ఒక పరిచారకుడుగా, చూడండి పరిచారకుడు అనే మాట 1వ అధ్యాయంలోనే చూస్తాం. 1వ అధ్యాయంలో 1వ వచనం చదువుతారా ఒకరు? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఈలాగు సెలవిచ్చెను. యెహోషువకు ఏం పేరంటండి, ఆయన ఏం చేస్తున్నాడంట, పరిచర్య చేస్తూ ఉన్నాడు. కానీ సంఘంలో అనేకులము పరిచారకులుగా కొనసాగుతూ ఉన్నాం. ఎవరయ్యా పరిచారకులు అంటే, దేవుని ఇంటిలో నువ్వు ఏ చిన్న పని చేసినా నువ్వు వన్ ఆఫ్ ద పరిచారకుడవే, యు ఆర్ ద వన్ ఆఫ్ ద మినిస్టర్. దేవుని ఇంటిలో ఏ పని చేసినా సరే మనం పరిచారకులమే. బోధిస్తేనే పరిచారకులు కాదు, లేదా ఏదో ఒక నాయకులుగా ఉంటే పరిచారకులు కాదు. దేవుని మందిరంలో, దేవుని ఇంటిలో దేవుని యొక్క కార్యముల విషయమై దేవుని సేవకులు సెలవిచ్చినప్పుడు వారి యొక్క మాట చొప్పున మనం ఏ కార్యము చేసినా, ఏ పని చేస్తూ ఉన్నప్పటికీ మనం ఎవరమంటే వీఆర్ ద మినిస్టర్స్ ఇన్ ది హౌస్ ఆఫ్ గాడ్. దేవుని ఇంటిలో మనం పరిచారకులము. ఇప్పుడు యెహోషువని గురించి అంటాడు, మోషే యొక్క పరిచారకుడునైన యెహోషువ, ఆయనకు పేరు పడిపోయింది. అనగా నిర్గమకాండము 12వ అధ్యాయం నుండి దాదాపు సంఖ్యాకాండం 27వ అధ్యాయం వరకు వారు రామశేషు నుండి వారి ఆత్మీయాత్ర ఆరంభించినప్పటి నుండి కూడా యెహోషువ మోషేకు శిష్యుడుగా, పరిచారకుడుగా, ఆత్మపూర్ణుడుగా కొనసాగుతున్నట్లుగా అర్థమవుతా ఉంది. కాబట్టి యెహోషువ యొక్క జీవితాన్ని బట్టి మన జీవితమును సరిచేసుకుంటా వచ్చినప్పుడు యెహోషువ ఎలా తన పరిచర్యను కొనసాగించాడు, ఎందుకు దేవుడు యెహోషువనే ఎన్నుకున్నాడు, నన్ను కూడా దేవుడు ఎన్నుకోవాలంటే, దేవుడు మనకు తోడై ఉండాలంటే, దేవుడు తన ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదములు మన మీద నింపాలంటే మనం కూడా మనం చేసే పరిచర్యలో యెహోషువ వలె నమ్మకమైన వారుగా ఉండాలి. చూడండి, మొట్టమొదటి లక్షణం చూస్తే నిర్గమకాండము 17వ అధ్యాయం. నేను క్లుప్తంగా చూపిస్తానండి. నిర్గమకాండము 17వ అధ్యాయం చదువుదామా? 10వ వచనం. నిర్గమకాండము 17వ అధ్యాయం 10వ వచనం కలిసి చదువుదామండి. కలిసి చదువుదాం. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి అని చూస్తాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరిన తర్వాత మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజలకు ఎదురైనటువంటి యుద్ధం ఇది. అంతవరకు ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం అంటే తెలీదు, ఎట్లా ఉంటుందో తెలీదు, వారి యుద్ధ నైపుణ్యత కలవారు కారు.
వారి దగ్గర యుద్ధం చేసేటువంటి ఆయుధాలు కూడా లేవు. అంటే ఐగుప్తులో కేవలము 430 సంవత్సరాలకు దాదాపుగా అటు ఇటుగా వారు దాసత్వంలో ఉన్నారు అంతే. ఎప్పుడైతే దేవుడు మోషే నాయకునిగా ఎన్నుకొని ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చాడో వారు తమ ఆత్మీయతను ఆరంభించి కొనసాగుతూ ఉన్నారు. ఎప్పుడైతే రామశేషు నుండి వారు బయలుదేరుతూ వచ్చి ఇక్కడ వారు రెఫిదీములకు వచ్చినప్పుడు, రెఫిదీం తర్వాత సీనాయి పర్వతంకి వస్తారు. రెఫిదీముకి వచ్చినప్పుడు అమాలేకీయులు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి వచ్చారంట. అమాలేకీయులు ఎవరు? అమాలేకు అనేటువంటి వ్యక్తి ఏలీఫజు యొక్క కుమారుడు. ఏలీఫజు ఎవరు? ఏషావు యొక్క కుమారుడు. ఏషావు ఎవరండి? ఏషావు ఎవరు? ఇసాకు ఎవరండి? చెప్పరు, గట్టి చెప్పరే, నాకు వినపడట్లే. ఎవరు ఏషావు? ఎవరండి? ఇసాకు కుమారుడు. అంటే యాకోబుకు సహోదరుడు కదా. అంటే ఇప్పుడు ఏమో యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇశ్రాయేలుగా మార్చబడినటువంటి వారు 12 గోత్రికులుగా వాళ్ళు విభజింపబడుతూ వచ్చినారు. ఆ ఇశ్రాయేలుకు 12 గోత్రికులు ఇప్పుడు ఎవరితో యుద్ధం వచ్చింది? తమ సహోదరుడైనటువంటి ఏషావు సంతానంతో యుద్ధం వచ్చింది. మనకు కూడా ఎప్పుడు మనకే యుద్ధాలు ఉంటాయి, వేరే వాళ్ళతో ఉండవు యుద్ధాలు. బయట వాళ్ళు వచ్చి ఎవరు మనకు యుద్ధం చేయరు, బయట వాళ్ళు ఎవరు మనకు పోరాటం చేయరు, మనకే యుద్ధాలు ఉంటాయి. ఇక్కడ చూస్తే అమాలేకీయులు ఇశ్రాయేలు ప్రభు యుద్ధంకి వచ్చినారు. మోషే యుద్ధానికి పోలే, అహరోను యుద్ధానికి పోలే, ఆయన ఒక కూర్చున్నారు. వారు కొండ శిఖరం ఎక్కిరి అని రాయబడింది. వారు కొండ శిఖరం ఎక్కితే మోషే ఏం చెప్పాడు? యెహోషువను పోయి నువ్వు యుద్ధం చేయమన్నాడు. కొంతమందిని తీసుకొని పోయి యుద్ధం చేయమంటూ వచ్చాడు. మొట్టమొదటిగా అంశం ఏంటంటే యెహోషువ యొక్క గుణలక్షణములలో ఆయన యుద్ధమందు పోరాడేటువంటి వాడు. మనం ఒక పాట పాడతాము, మేల్కొమ్ము ఓ కావాలి అని చెప్పి పాడుతూ ఉంటాం. ప్రార్థనలో యుద్ధం చేస్తూ ఉండాలా, ప్రార్థన యోధులముగా, ప్రార్థనలో పోరాడేవారుగా. మనం పోరాడేటువంటి పోరాటము ఆ యొక్క రక్త మాంసం కలిగిన వారితో కాదు. మన యొక్క పోరాటం ఎవరంటే అంధకార సంబంధమైన శక్తులతో మనం పోరాడేటువంటిది. మన శరీరాంశాలతో మనం పోరాడటం లేదు. ఎఫెసు పత్రికలో అంటాడు, అయ్యా మనం పోరాడేది శరీర సంబంధంలో కాదు, అసలు వాళ్ళు దురాత్మ శక్తులతో కాదు. మనం పోరాడేది ఏంటంటే మనం యుద్ధంలోకి పోరాడినప్పుడు మనకి ఏమేమి కావాలో యుద్ధ కవచములు అన్నీ కూడా చెబుతూ వస్తాడు. ఆ యుద్ధ కవచములు ధరించి ఆత్మలో మనం పోరాడేవారుగా ఉండాలి. ఇక్కడ యెహోషువ ఆ యొక్క యుద్ధంలో జయం పొందినటువంటి అర్థం ఏంటంటే యెహోషువ ఎఫెసు రాజు మీద రాయబడినటువంటి ఆ యుద్ధ కవచములన్నీ కూడా, ఆత్మీయమైన కవచములన్నీ కూడా తనలో ఇమర్చుకున్నట్టుగా, తను కలిగి ఉన్నట్టుగా అర్థమవుతుంది. మనం చూస్తాం మంచి సైనికుడు అని విబిఎస్ వాళ్ళకు ఒక అంశం వస్తుంది. మనకు 4 గంటలకు ఒకసారి ఒక అంశం వస్తూ ఉంటుంది. ఆ మంచి సైనికుడు వచ్చినప్పుడు సైనికుడు ఒక దడ్డి ఉంటుంది, తర్వాత ఖడ్గం ఉంటుంది, పాదరక్షలు ఉంటాయి, తలకు శిరస్త్రానం ఉంటుంది. ఇవన్నీ కూడా ఆత్మీయమైనటువంటి అర్థంలో మనం చూసుకున్నప్పుడు యెహోషువ కలిగి ఉండి అమాలేక్యు అనేటువంటి వారితో యుద్ధము చేస్తూ పోరాడుతూ విజయం పొందినట్టుగా చూస్తాం. ఇది మనకేం చూపిస్తుందంటే మనం మంచి ఉత్తమ పరిచారకులమని దేవుని చేత సాక్ష్యము పొందాలంటే ఆ యొక్క యుద్ధోపకరణములను ఆంతరంగంలో మనం ధరించుకునేవారుగా ఉండాలి. రెండవదిగా ఆయనకు లక్ష్యం ఏంటి? 17వ అధ్యాయంలో 14వ వచనం, 17-14 వచనం కలిసి చదవమంటే 17వ అధ్యాయం 14వ వచనంలో 17-14. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను అమాలేకుల పేరు ఆకాశము కింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీని వ్రాసి యెహోషువకు వినిపించుము. ఇక్కడ చివరిలో చూడండి, జ్ఞాపకార్థముగా గ్రంథములో దీని వ్రాసి యెహోషువకు వినిపించుము. దేవుడు యెహోషువ విషయమై ఒక సడన్ ఒక ఖచ్చితత్వాన్ని కలిగి ఉన్నట్టుగా అర్థమవుతా ఉంది. దట్ మీన్ అది ఏం చూపిస్తుందంటే యెహోషువ ఈజ్ వన్ ఆఫ్ ది పర్సనల్ సెక్రటరీ ఆఫ్ మోసెస్. మోషేకు వ్యక్తిగత సహాయకుడుగా యెహోషువ ఉన్నట్టు అర్థమవుతుంది. కాబట్టి మోషే నువ్వు అందరికీ తెలియచేయలేవు, కానీ నువ్వు ఈ యొక్క విషయాన్ని గ్రంథంలో రాసి యెహోషువకు తెలియచేయి. యెహోషువ తెలియచేస్తే యెహోషువ ఆ గ్రంథమును చదువునప్పుడు, ఆ గ్రంథమును వివరించినప్పుడు నీ తదనంతరము ఏబాలు కొండపైన, గెరిజిము కొండపైన ఇశ్రాయేలుకు 12 గోత్రులను నిలబెట్టేసి ఆ గ్రంథంలో రాయబడిన వాటిని యెహోషువ ప్రజలకు చెబుతూ వినిపిస్తాడు అని జరగబోయేటువంటి విషయాన్ని దేవుడు మోషేకు తెలియచేస్తూ దాన్ని ఎవరికి చెప్పాలంటే అండి? యెహోషువకు చెప్పాలా. అంటే మన పరిచర్య చేసేటువంటి పరిచారకులు మనము ఎట్లా ఉండాలంటే అండి,
దేవుని సంఘంలో నాయకులైన వారేమి, సేవకులైన వారికి మనము వీఆర్ ద పర్సనల్ అసిస్టెంట్స్, పర్సనల్ సెక్రటరీస్ టు ది వర్క్స్ ఆఫ్ గాడ్. దేవుని పని విషయమై యెహోషువ మోషేకు వ్యక్తిగత సహాయకుడిగా ఉన్నట్లుగా దేవుని యొక్క పరిచర్యలో మనం కొనసాగవలసిన వారుగా ఉన్నామని అర్థమవుతుంది. కనుక యెహోషువను దేవుడు ఎన్నుకున్నట్టుగా అర్థమవుతుంది. మూడవదిగా రండి, ఇదే నిర్గమకాండము 24వ అధ్యాయం, నిర్గమకాండము 24వ అధ్యాయం చదువుదామా? 13వ వచనం కలిసి చదువుదామండి. నిర్గమకాండము 24:13. మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి, మోషే దేవుని కొండ మీదికి ఎక్కెను. వీరు ఆ యొక్క సినాయి పర్వతం దగ్గరనే ఉన్నారు. ఇంకా సినాయి పర్వతం అనేటువంటి కొండ మీదకి మోషే ఎక్కి వెళ్ళాడంట. యెహోషువ అక్కడ వెళ్ళేటప్పుడైతే మోషే యెహోషువ ఇద్దరు వెళ్ళారు. సినాయి పర్వతం క్రింద నుండి సినాయి పర్వతం ఎక్కడ దాని కొరకై ఆ యొక్క అంచుల మట్టుకు యెహోషువ మోషే ఇద్దరు వెళ్ళారు. ఇద్దరు వెళ్ళిన తర్వాత మోషే యెహోషువను అక్కడ విడిచిపెట్టి మోషే ఒక్కడే శిఖరమును ఎక్కాడు. కానీ అక్కడ యెహోషువ సనిగినట్లుగా, ఏందయ్యా నువ్వు ఒక్కరి ఎట్లా పోతావు, ఇప్పుడు ఇద్దరం వచ్చినాం కదా, ఇద్దరం పోవాలి కదా, ఎట్లా ఏం చెప్తాము ప్రజలకు, నువ్వు ఒక్కరికి చెప్తే దేవుడు చెప్పినాడో లేదో, లేదు ఇష్టానుసారంగా చెప్పావేమో, కానీ ఇద్దరం పోతే నేను సాక్షిగా ఉంటాను కదా అని యెహోషువ ప్రశ్నించాలా. కాబట్టి దేవుని పరిచర్య అనేది ఏమైతే మనల్ని ఎదురు చూడాలా, కనిపెట్టుకొని ఉండాలని చెప్పి దేవుడు మనకు చెబుతూ వస్తాడో, మన పరిచర్యలో యెహోషువ వలె కనిపెట్టుకొని ఉండేవారుగా ఉండాలా. కాబట్టి వారు కొండలోకి ఎక్కినప్పటికీ ఈయన ఎక్కడున్నాడంట అండి, అక్కడే ఉన్నాడంట. ఎన్ని దినాలు తెలుసా? రండి 18వ వచనం కలిసి చదువుదాం. ఎన్ని దినాలు ఉన్నాడు అక్కడ? అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములు ఉండెను. మోషే కొండ ఎక్కి ఎన్ని దినాలు ఉన్నాడండి? 40 దినాలు రాత్రింబగళ్ళు. 40 రాత్రింబగళ్ళు మోషే కొండ మీద ఉంటే యెహోషువ ఎక్కడున్నాడమ్మా? కొండ కింద ఉన్నాడు. ఎంతమంది, ఎవరితో కలిసి ఉన్నాడు యెహోషువ? ఎవరితో కలిసి ఉన్నాడండి? స్నేహితులు ఉన్నారా? తోడున్నారా? మనకైతే తోడు కావాలా, ఒకలం భూమి ఎక్కడికి కూడా. ఏదైనా చెప్తే మనకు సహాయకులు కావాలా, వాళ్ళు చేస్తూ ఉంటే చూస్తూ ఉంటే మన పరిచర్యలో మనం చెప్పిన పని చేయాలంటే మనకి ఇష్టం ఉండదు. యెహోషువ ఏం చేశాడంట? 40 రాత్రింబగళ్ళు కొండ కింద ఎట్లా ఉన్నాడంటే ఒక్కడే. ఆయన వచ్చేంత వరకు మరి ప్రార్థన చేస్తున్నాడు, కనిపెట్టుకొని ఉన్నాడు. ఏం తిన్నాడో తెలియదు. అక్కడ మనం తిరిగి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి కొంత ఆహారం తెచ్చుకోవాలని పోయినట్టుగా రాయబడలే. అంటే యెహోషువ ఎందుకు నమ్మకమైన పరిచారకుడు అంటే 40 రాత్రింబగళ్ళు మోషే కొండ ఎక్కి కిందికి రాకపోయినప్పటికీ ఆ మోషే వచ్చేంత వరకు కూడా ఎంతో ఓపికతో సహనముతో యెహోషువ కనిపెట్టుకుని ఉన్నట్టుగా చూస్తాం. కానీ పరిచారకులమైన మనము అటువంటి ఓపిక మనకు అవసరం. దేవునికి పరిచర్య చేసే మనము అటువంటి సహనం మనకు అవసరం. అది ఏ పరిచర్య అయినా సరే వాళ్ళు బోధించేది అనుకోవద్దండి. బోధించేది కేవలం నా మాత్రమే. బోధకులు పరలోకానికి వెళ్ళరు, గుర్తుపెట్టుకోండి. బోధకులు పరలోకానికి వెళ్ళరు. బోధకులకు ఆశీర్వాదం ఉండదు. బోధకులకు పరలోకం వెళ్ళినప్పుడు వాళ్ళేం నాయకులుగా ఉండరు. దేవునింటిలో పరిచర్య, చిన్న పరిచర్య, కనబడినట్టు పరిచర్య ఎవరైతే చేస్తారో వారికే ఆశీర్వాదం. కాబట్టి నువ్వు ఏ పరిచర్య దేవునింటిలో చేస్తున్నప్పటికీ యు ఆర్ ద బ్లెస్డ్ పర్సన్, నువ్వు ఆశీర్వదించబడిన వారు. కనుక యెహోషువ ఎట్లా పరిచర్య చేస్తున్నాడంటే, నాయకుడైన మోషే కొండ ఎక్కి వెళ్ళాడు, 40 రాత్రింబగళ్ళయింది, ఏమైనాడో తెలీదు, ఎప్పుడొస్తాడో తెలీదు, నేను మళ్ళీ ఇప్పుడు వస్తాను ఏం చెప్పలేదు. ఒక్కడే ఒంటరిగా ఆ కొండ క్రింద రాత్రింబగళ్ళు ఉన్నాడంట. రాత్రి అయితే కొండ కింద ఎట్లా ఉందో మనకు తెలుసు. అటు పరిస్థితులు ఎలా భయంకరంగా ఉంటాయో తెలుసు. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో పరిచారకుడైన మోషే నమ్మకముగా ఓపికతో సహనంతో కనిపెడతా ఉన్నాడు. సౌలు అయితే ఏం చేశాడండి? సమూయేలు రావడం కొంత ఆలస్యమైతే ఏం చేశాడు సౌలు? ఆయన దహన బలి అర్పించాలా, సమూయేలు వచ్చి చేయాలా. అది సమూయేలు యొక్క పని, యాజకుని యొక్క పని, ప్రవక్త అయిన పని, ఈ రాజు పని కాదు. అయితే ఏం చేశాడండి సౌలు? ఆయన ఆలస్యం అవుతుందని చెప్పి ఆయనే దహన బలి అర్పించాడు. ఆ దహన బలి ఆయన ఎదురు చూడకుండా, కనిపెట్టుకొని ఉండకుండా దహన బలి అర్పించిన దాన్ని బట్టి తన రాజరికాన్ని కోల్పోయాడు. రాజుగా ఉండకుండా పడిపోతూ వచ్చినాడు. దేవుడు సౌలును విసర్జిస్తూ వచ్చినాడు. ఎంత భయంకరమైన శాపం. కనుక దేవుని ఇంట్లో పరిచర్య చేసే మనకు ఏ పరిచర్య అప్పగించినారో, ఒకవేళ అప్పగించబడిన వారు కొంత ఆలస్యం కావచ్చు.
అప్పగించబడి కొంచెం రాకపోవచ్చు, కొంచెం ఆలస్యం కావచ్చు. అయితే వారు వచ్చేంత వరకు కూడా వీ హ్యావ్ టు వెయిట్. దేవుని యొక్క పరిచర్యలో మనం కనిపెట్టుకొని ఉండాలా, ఓపికతో ఉండాలా. లేదు ఎప్పుడన్నా రానిలే నేను చేసేస్తలే అనుకుంటే యు ఆర్ ది కర్స్డ్ పర్సన్. నీవు శాపించబడిన వారే. అది నువ్వు ఎంత కష్టపడి చేసి ఉండవచ్చు, నువ్వు కొంత త్యాగం చేసి ఉండవచ్చు, నీ కుటుంబానికి దూరంగా ఉండవచ్చు, ఎంతో కష్టపడి చెమటొచ్చి పరిచయం చేసి ఉండవచ్చు కాక నీ కనిపెట్టుట అనేది నీలో లేకపోతే ఆశీర్వాదములకు బదులుగా మనం శాపం పొందేవారుగా ఉంటాం. కనుక యెహోషువ దాదాపు 40 దినములు రాత్రింబగళ్ళు యెహోషువ రావడం ఆలస్యమైనప్పటికీ ఆయన కనిపెట్టుకొని ఉన్నట్టుగా చూస్తాం. తర్వాత 32వ అధ్యాయం నిర్గమకాండం రండి, 32వ అధ్యాయం 17వ వచనం, 32వ అధ్యాయం 17వ వచనం కలిసి చదువుదామా? కలిసి చదవండి. 32వ అధ్యాయం 17వ వచనం. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాలెంలో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా. అక్కడ మనం చూసే 24వ అధ్యాయంలో మోషే కొండ మీదకి ఎక్కాడు. ఈ 32వ అధ్యాయంలో కొండ దిగి వస్తూ ఉన్నాడు. ఆ యొక్క 10 ఆజ్ఞలు 2 పలకలు పట్టుకొని వస్తూ ఉన్నాడు. ప్రత్యక్ష గుడారం యొక్క నమూనాను తీసుకొని వస్తూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పటికీ యెహోషువనేమో కొండ క్రింద ఓపికతో కనిపెట్టుకొని ఉన్నాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలకు ఆ ఓపిక లేదు. ఇశ్రాయేలు ప్రజలకు లేకుండా వారు ఏం చేశారంటే అహరోనుకు చెప్పారు, మమ్మల్ని ఐగుప్తు తీసుకొచ్చినట్టు ఈ మోషే ఏమైపోయినాడో, మనం తీసుకొచ్చిన వాడు ఏమైపోయినాడో తెలియదు కనుక మా కొరకై ఏదైనా ఒక దేవతను చేయమని అడుగుతూ వచ్చినారు. యెహోషువ అక్కడ అహరోను, అయ్యా మోషే వస్తాడు, యెహోషువ వస్తారు, ఇద్దరు కలిసి వస్తారు, కొంత కనిపెట్టండి, తొందరపడొద్దండి ఇశ్రాయేలు సమాజానికి చెప్పేదానికి బదులుగా వారు ఏం చేశారంట అండి, సరే మీకేమైతే బంగారు కమ్మీలు ఉన్నాయో, చెవి కమ్ములు, ముక్కురాళ్ళు, ఏమైతే బంగారు ఆభరణాలు ఉన్నాయో వాటన్నీ తీసుకొని రండి అని చెప్పాడు. తీసుకొచ్చి నిప్పులో వేస్తే అది నిప్పులో కరిగిన తర్వాత ఒక దూడ ఆకారం వచ్చింది. ఆ దూడ ఆకారం పెట్టుకుని వారు అంటా ఉన్నారు, అయ్యో ఐగుప్తు నుండి మమ్మల్ని తీసుకొచ్చినటువంటి దేవుడవు నీవే అని దూడతో చెబుతూ ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. అహరోను కూడా వారితో పాటు కలిసిపోయినట్టుగా చూస్తాం. అయితే మోషే అయిగా సినాయి కొండ నుండి దిగి వచ్చినప్పుడు యెహోషువను కలుసుకోగా ఈ యొక్క పాలెంలో వినబడుతున్న శబ్దమును విని యెహోషువ అంటాడు, అయ్యా మోషే గారు మనకు యుద్ధ ధ్వని వినబడుతుంది అని చెప్తా ఉన్నాడు. అది మనకేమి చూపిస్తుందంటే యెహోషువ సున్నిత మనస్కుడు అని చూపిస్తూ ఉంది. తన పరిచర్యలో ఆయన ఎట్లా ఉన్నాడంటే రణగుణ ధ్వనులు, ఆ యొక్క గొనుగుట సనుగుట అవి వినబడాలంటే అవి యుద్ధ ధ్వనిగా వినబడుతున్నాయి ఆయనకు. అది యుద్ధం జరుగుతున్నట్టుగా వినబడుతూ ఉన్నాయి అనగా మోషేతో చెప్తా ఉన్నాడు. చూడండి అన్నమాట, ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువ ధ్వని విని పాలెంలో యుద్ధ ధ్వని అని మోషేతో చెప్పగా మోషే అంటాడు, అది జయధ్వని కాదయ్యా, అది అపజయ ధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుతుంది. ఆ సంగీత ధ్వని ఏంటో మనం వెళ్ళి చూద్దాం, వారు వచ్చినట్టు చూస్తాం. ఇక్కడ అర్థమైంది ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తప్పిపోయారు, ఇంక్లూడింగ్ అహరోనుతో సహా ప్రధాన యాజకుడు ఉన్న అహరోను కూడా తప్పిపోయినట్టుగానే అర్థమవుతా ఉంది. అందుని బట్టే దేవుడు అహరోనును కానీ అహరోను యొక్క సంతానం కానీ ఎన్నుకోలే, యెహోషువని ఎన్నుకున్నాడు. ఎందుకంటే యెహోషువలో ఆ సున్నిత మనతత్వం ఉంది, పరిచయ విషయమైనటువంటి పట్టింపు ఉంది, ఓర్పు ఉంది, సహనం ఉంది, ప్రభు యొక్క మాటకు కనిపెట్టే తత్వం ఉంది ఆయనలో. అందుకని యెహోషువని ఎన్నుకున్నట్టు చూస్తాం. 40 రాత్రింబగళ్ళు ఒంటరిగా ఉండి పర్వతం క్రింద ఉండి మోషేకు కొరకై నేను అనుకుంటాను ఆ కొండ మీదకే చూస్తూ ఉన్నట్టుగా అర్థమవుతా ఉంది. ఒకవైపు మోషే వస్తూ ఉన్నాడు, 2 పలకలు పట్టుకొని వస్తున్నాడు, ఆయన ముఖము ప్రకాశవంతంగా మెరిసిపోతూ ఉంది. ఒక సైడు చూస్తే ధ్వని వినబడుతూ ఉంది, అది యుద్ధ ధ్వని మాది ఉందని చెప్పేసి యెహోషువ భావిస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. కనుక సంఘంలో నేను పరిచయం చేస్తూ ఉన్నా, దేవుని యొక్క కార్యముల కొరకై కనిపెడుతున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే అనేకమైనటువంటి రణగుణ ధ్వనులు వినబడతాయి. కొందరు సరుకుంటూ ఉంటారు, ఎంతసేపు బ్రదర్ వెయిట్ చేసేది, ఇక కానివ్వండి, స్వార్థ ఎంతసేపు చేస్తాం, ఇంకా క్లోజ్ చేయండి, ఎవరు రావాలా, వాళ్ళు ఎందుకు రావాలా, ప్రార్థన చేస్తూనే ఉంటావు, క్లోజ్ చేయండి, టైం అయిపోతుంది అని సరిగే వాళ్ళు అనేకులు ఉంటారు. ఆ సరిగేటువంటి రణగుణ ధ్వనులు యుద్ధ ధ్వని వలె చెవులకు వినబడుతున్నప్పటికీ యెహోషువ ఏం చేస్తున్నా అంటే కేవలము తన పైన ఉన్న నాయకునికి మాత్రమే చెబుతా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల గురించి చెడుగా మాట్లాడినట్టుగా, వారు శపించినట్టుగా, వారు దుర్మార్గులు, వారు లోబడి ప్రజలని చెప్పేసి ఇశ్రాయేలు ప్రజలు మాట్లాడుతున్నట్టుగా అర్థం కాదు. అంటే ప్రియమైన వారలారా, ఎంతగా యెహోషువ తన పరిచర్యలో
నమ్మకమైన వాడుగా ఉన్నాడో మనకు అర్థమవుతా ఉంది. ఆరవదిగా 33వ అధ్యాయం 33వ అధ్యాయం చదుదామా? 8వ వచనం 7వ వచనం 33 7వ వచనం చదుదామండి. అంతటా మోషే గుడారమును తీసి పాలెం వెలుపలికి వెళ్ళి ఆ పాలెమునకు దూరంగా దాని వేసి దానికి ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టెను. యెహోవాను వెతికిన ప్రతివాడును పాలెమునకు వెలుపలున్న ఆ ప్రత్యక్ష గుడారమునకు వెళుచూ వచ్చాను. తర్వాత 11వ వచనం వచ్చి చివరి భాగం చదుదామండి, మధ్యలో చాలా టైం అవుతుంది. చివరి భాగం, అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువను యవనస్తుడు గుడారంలో నుండి వెలుపలికి రాలేదు. తర్వాత మోషే సినాయి కొండ నుండి వచ్చిన తర్వాత దేవుడిచ్చిన ప్రత్యక్ష గుడారం ప్రకారము ఓ గుడారమును పాలెమునకు దూరంగా వెళ్ళి వేసి దానికి ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టాడు. దాని ప్రత్యక్ష గుడారం పేరు పెట్టినప్పుడు దేవుని యొక్క మేఘస్తంభము ఆ గుడారం పైన వచ్చి నిలబడుతూ ఉండగా ఇశ్రాయేలు ప్రజలంతా ఏం చేస్తున్నారంటే ఆ గుడారం దగ్గరికి వెళ్తూ ఉన్నారు, బయటకు వస్తూ ఉన్నారు, దాని చుట్టూ తిరుగుతున్నారు. అయ్యో ఏంటో ఇది అని చెప్పి వారికి అంతా వింతగా ఉంది. వారు చూస్తూ చాలా ఆతృతగా వారు చుట్టూ పరిగెడుతున్నట్టుగా కనబడతా ఉంది. యోషువ అయితే ఏం చేశాడంట అండి, యెహోషువను యవనస్తుడు ఏం చేశాడంట, గుడారంలో నుండి వెలుపలికి రాలేదు. చాలా పర్యాయము మన ఆత్మీయ జీవితంలో సంఘము అనేటువంటి ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క సేవకులు లేదా దేవుని యొక్క ప్రజలు చేసిన కార్యముల విషయమై చాలా ఆసక్తి ఉంటుంది. ఆయన ఎట్లా చేస్తాడు, ఈయన ఎట్లా చేస్తాడు, అది ఇట్లా ఉంటుంది, ఇది ఇట్లా ఉంటుందని వీటి విషయమై అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఎన్ని రకాలుగా మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే యెహోషువ ఏం చేశాడండి, అంతా కూడా పట్టించుకోలేదు. దేవుడు మోషేకి ఏమైతే సెలవు ఇచ్చాడో, దేవుడు మోషేకి ఏమైతే నమూనా ఇచ్చాడో, దేవుడు ఇచ్చిన నమూనా ప్రకారము మోషే కార్యములు చేస్తాడు, మోషే నెరవేరుస్తాడన్నట్టు విశ్వాసముతో ఆయన ఎక్కడ ఉన్నాడంటే గుడారంలో ఉన్నాడు. వెలుపలికి రాలేదు, రణగుణ ధ్వనులు చేయలేదు, అక్కడ ఏదో వచ్చేసి చాలా హంగామా చేయలేదు యెహోషువ. ప్రియులారా గమనించు, 5వదిగా యెహోషువ మోషే నాయకుని పైన ఎంత నమ్మకం ఉందో అర్థమవుతా ఉంది. మోషే మీద మాత్రమే కాదు, మోషేను నాయకునిగా ఎన్నుకున్న యెహోవా దేవుని పైన కూడా అదే విశ్వాసంతో కొనసాగుతున్నట్లుగా అర్థమవుతా ఉంది. ఆ ప్రత్యక్ష గుడారం విషయమై ఇశ్రాయేలు ప్రజలు నానా హైరాణ పడుతూ ఉంటే, హంగామా చేస్తూ ఉంటే ఈ యవనస్తుడు గుడారంలో సమాధానముతో దేవుని సన్నిధిలో ఉండి బయటికి రాకుండా దేవుని సన్నిధిలో కనబెడుతూ ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. కనుక ప్రేమను గమనించండి, దేవుని యొక్క పరిచారకులముగా మనకు అప్పగించబడిన పనిని యెహోషువ వలె ఇతరుల విషయం కాదు, ఇతరులు ఏమనుకుంటున్నారని కాదు, సంఘం ఎలా ఉందని కాదు, వారి వీరి పరిస్థితులు కాదు, మనకు అప్పగించబడిన పరిచర్యలో మనం మన స్థానంలో ఎంతవరకు నమ్మకంగా నిలబడి మనం పరిచర్య చేస్తున్నామో అర్థమవుతా వస్తూ ఉంది. ఈ నిర్గమకాండం తర్వాత లేవీకాండం వస్తుంది. లేవీకాండంలో యెహోషువ గురించి మనం చదవం. లేవీకాండం కేవలము దేవుని యొక్క కట్టడలు, న్యాయవిధులు, శాస్త్రములు, దేవుడు మోషేకు సెలవిచ్చినటువంటి మాటలు మాత్రమే చూస్తాం. తర్వాత ప్రత్యక్ష గుడారంలో ఎటువంటి దహన బలులు అర్పించాలో ఆ పరిహార బలి విషయమై వీటన్నిటిని వివరిస్తూ ఉంటాడు. కానీ యెహోషువ గురించి మనం లేవీకాండంలో చదవం. సంఖ్యాకాండానికి వస్తే రండి, సంఖ్యాకాండము 13వ అధ్యాయం, సంఖ్యాకాండము 13వ అధ్యాయం, సంఖ్యాకాండము 13వ అధ్యాయం 8వ వచనం చదుదామండి, లేదంటే మొదటి వచనం చదుదాం. ఫస్ట్ సంఖ్యాకాండము 13వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలెను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలెను. 8వ వచనం చదుదామండి. 8వ వచనం, ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ. 16వ వచనం చదుదామా? 16వ వచనం కూడా, దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువను పేరు పెట్టెను. ఇక రాబడింది ఏంటంటే, కనాను దేశమును సంచరించి చూచేదాని కొరకై మోషేకు ఏం చెప్పాడంట, ఒక్కొక్క గోత్రము నుండి ఒక్కొక్క మనుషుని అనగా ప్రధానుడిగా ఉన్న వారిని ఏర్పాటు చేయాలని చెబితే ఎఫ్రాయిం గోత్రం నుండి నూను కుమారుడైన హోషేయను తీసుకొచ్చాడంట. ఆ హోషేయ ఎవరంటే యెహోషువ. యెహోషువకు మరొక పేరు హోషేయ. యెహోషువను మోషే ఎఫ్రాయిం గోత్రం నుండి ఎన్నుకున్నట్టుగా చూస్తాం. అనగా ఎఫ్రాయిం గోత్రంలో
హోషయ అని పిలువబడేటువంటి యెహోషువ ఎట్లా ఉన్నాడు? ప్రధానుడుగా ఉన్నాడు. ప్రధానుడుగా ఉన్నటువంటి యెహోషువను మోషే ఆ యొక్క ఎఫ్రాయిం గోత్రం నుండి కనాను విద్య సంచరించి చూచుటకై ఏర్పాటు చేసుకున్నట్టుగా చూస్తాం. అనగా తన యొక్క గోత్రంలో, అనగా తన యొక్క వంశపు వారిలో, తన కుటుంబస్తులలో హోషే అన్నట్టు యవనస్తుడైనటువంటి యెహోషువ ప్రధానుడుగా ఉన్నాడు. అనగా గోత్రికులందరూ కూడా యెహోషువ యొక్క పరిచర్యను, యెహోషువ యొక్క ఆత్మీయమైన స్థితిని వారు ఒప్పుకున్నట్టుగా అర్థమవుతుంది. ఆ గోత్రికులందరూ కూడా యెహోషువ అనే మా నాయకుడు, యెహోషువ అనే మా ప్రధానుడు, యెహోషువ అనే కనాను దేశం సంచరించుటకు యోగ్యత గలవాడు అని వారి ప్రజలందరూ కూడా ఒప్పుకున్నట్టుగా ఉంది. అనగా తన ప్రజలందరి చేత యెహోషువ మెప్పు పొందినవాడు అని అర్థమవుతుంది. ఎట్లా మెప్పు పొందాడు? యెహోషువ చేసిన నమ్మకమైన పరిచర్య ద్వారా యెహోషువ ఆ యొక్క తన ప్రజలందరిలో ప్రధానుడుగా ఒప్పుకొనబడిన వాడుగా ఉంటూ వచ్చినాడు. కనుక మనకు మెప్పు ఊరికే రాదు, మనం ప్రధానుల ఊరికే కాలేం. మనం చేసిన పరిచర్య ఎంత నమ్మకంగా మనం పరిచర్య చేస్తామో, మన పరిచర్యను బట్టి ఎంతమంది సంఘము సేదీర్చబడుతుందో, సంఘము ఆదరించబడుతుందో, సంఘము కట్టబడుతుందో, వాటి పరిస్థితులను బట్టి సంఘము నిన్ను నన్ను ప్రధానులుగా ఎన్నుకోవాలా, ఆ పరిచర్యకు మనం యోగ్యులమని ఎన్నుకోవాలా. అప్పుడు మాత్రమే మనం యెహోషువ వలె లేదా హోషే వలె కనాను దేశం చూచుటలో దేవుని పరిచర్యలో ముందుకు సాగగలం. కనుక యెహోషువ నమ్మకమైన వాడుగా ఎంచబడుతూ వచ్చినట్టుగా మనం చూస్తాం. 14వ అధ్యాయంకి వస్తే, 14వ అధ్యాయం సంఖ్యాకాండము 14వ అధ్యాయం 30వ వచనం, 14:30 కలిసి చదువుదామండి. యెఫున్నె కుమారుడైన కాలేబును నూనె కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మను నివసింపజేయుదనని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరునూ ప్రవేశింపరు, ఇది నిశ్చయము. చూసారా, 12 గోత్రం నుండి అందరూ వెళ్ళారు, ఆ యొక్క కనాను సంచరించుటకు వెళ్ళారు. అందరూ నెగిటివ్ న్యూస్ తెచ్చారు. అయ్యా వారు బలవంతులయ్యా, వారు నెఫీలులు, వారు బలవంతులు, వారితో మనం యుద్ధం చేయలేం, కనాను దేశాన్ని మనం స్వాధీనం చేసుకోలేమని చెప్తా ఉన్నారు. అయితే యెహోషువ కాలేబులు మనము వారిని జయించగలం, వారిని ఓడించగలం. దేవుడు మనకిచ్చిన వాగ్దానం ప్రకారం కనాను దేశాన్ని మనం స్వాధీనం చేసుకోగలమనేటువంటి పాజిటివ్ న్యూస్తో వచ్చినట్టుగా చూస్తాం. కాబట్టి పరిచారకుడైన యెహోషువ ఎట్లా ఉన్నాడండి? ఎల్లప్పుడూ ఆల్వేస్ హి హాజ్ హావింగ్ పాజిటివ్ థాట్స్ ఇన్ హిస్ మైండ్. తన యొక్క మనస్సులో, తన యొక్క ఆంతరంగంలో సంఘము విషయమై, పరిశుద్ధుల విషయమై, విశ్వాసుల విషయమై, పరిచర్య విషయమై పాజిటివ్ థాట్స్ కలిగిన వాడుగా ఉన్నాడు. అనుకూలమైనటువంటి ఆలోచన కలిగి ఉండి పరిచర్య చేసేవాడుగా ఉన్నాడు యెహోషువ. చాలా పర్యాయములు దేవుడు మనకు అప్పగించిన పరిచర్యలో అయ్యా అదెట్లన్నా, ఇదెట్లన్నా, అక్కడ కుదరదన్నా, ఇక్కడ కుదరదన్నా, అట్లెందుకు చెప్పారన్నా, ఇట్లెందుకు చెప్పారన్నా, అట్లా చేయాలన్నా అని అనేకమైనటువంటి అనుమానాలు, సందేహాలు మనం చెప్పేవారుగా ఉంటూ వస్తాం. కానీ యెహోషువ అట్లా కాదు. ఈజ్ ఆల్వేస్ హ్యావింగ్ పాజిటివ్ థాట్స్ ఇన్ హిస్ మైండ్. తన యొక్క మనస్సులో, తన యొక్క హృదయంలో అనుకూలమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశంలో చేరునట్లుగా యెహోషువ సానుకూలమైనటువంటి వర్తమానం తీసుకొచ్చినట్టుగా మనం చూస్తూ వస్తాం. కనుక అందును బట్టే దేవుడు అహరోను కుమారులను కానీ ఏర్పరచుకోలేదు, కానీ యెహోషువను ఏర్పరచుకుంటా వచ్చాడు. ఇదే సంఖ్యాకాండంలో 26వ అధ్యాయం ఇదే మాట చూస్తాం. ఎందుకు 26వ అధ్యాయం 65వ వచనం, 26, 65 కలిసి చదువుదామండి. సంఖ్యాకాండము 26వ అధ్యాయం 65వ వచనం కలిసి చదువుదాం. ఏలయనగా వారు నిశ్చయముగా అరణ్యంలో చనిపోవుదరని యెహోవా వారి గూర్చి సెలవిచ్చెను. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువై తప్ప వారిలో ఒకడైనను మిగిలి ఉండలేదు. అని ఎవరండి? తనతో పరిచర్య చేసేటువంటి ఇతర పరిచారకులు. అంటే ఎవరి పరిచారకులు? కనాను దేశమును సంచరించి వేగుచూచి వచ్చేటువంటి పరిచారకులు. ఈ పరిచర్య అనేకులు వెళ్ళారు, కానీ వారిలో ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్, అంటే వారిలో ఉన్న వ్యతిరేకమైన దృక్పథమును బట్టి ఆయన ఏమంటాడు? ఒక్కడు కూడా మిగిలి ఉండలేదంట. అందరూ చనిపోతూ వచ్చినారు. మిగిలింది ఎవరంటే పాజిటివ్ దృక్పథం, అనుకూలమైన దృక్పథం, అనుకూలమైన ఆలోచన కలిగినటువంటి యెహోషువ కాలేబులు మాత్రమే మిగిలి ఉన్నారు. వారు మాత్రమే ఎక్కడికి వెళ్తున్నారండి? కనాను దేశంకు వెళ్తున్నట్టుగా చూస్తాం. ఎవరైతే నెగిటివ్ థాట్స్,
వ్యతిరేకమైన ఆలోచనలు కలిగి ఉండి నువ్వు పరిచయం చేస్తూ ఉంటే, అయ్యా అమ్మ, యూ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యంలో నెగిటివ్ థాట్స్ కలిగిన వారు ఎంత పరిచయం చేసినా వీ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నెగిటివ్ ఆలోచనలు ఉన్నప్పుడు, వ్యతిరేకంగా ఆలోచనలు కలిగి ఉండి నువ్వు ఎంత పరిచయం చేసినా దేవుని రాజ్యం మన కొరకు కాదు. దేవుని రాజ్యం ప్రవేశించక మునిపే రాలిపోయేవారుగా ఉంటాం. మనం ఎక్కడుంటామో మనకే తెలీదు. కనుక దేవుని రాజ్యంలో ప్రియమైన సోదర సోదరి, నీవు నేను ప్రవేశించాలంటే మన పరిచర్యలో అనుకూలమైన దృక్పథం, అనుకూలమైన ఆలోచన, అనుకూలమైనటువంటి పరిచర్య, మనం సంఘమునకు అనుకూలంగా చేసేవారుగా ఉండాలి. మన పరిచర్య ద్వారా సంఘం బలపరచబడాలా, మన పరిచర్య ద్వారా విశ్వాసులు ఆదరించబడాలా, మన పరిచర్య ద్వారా సంఘంలో పరిశుద్ధులు కట్టబడుతూ రావాలా. అట్లా కాకుండా నువ్వు పరిచర్య చేస్తూ ఉంటావు. ఆ పరిచర్య చేస్తుంటే వాళ్ళకెందుకు, వీళ్ళకెందుకు, వారెందుకు, వీరెందుకు అని చెప్పి నెగిటివ్ దృక్పథంతో ఉంటే నువ్వెంత కష్టపడినా, ఎన్ని గంటలు ప్రయాసపడినా, ఎన్ని దినాలు సంవత్సరాలను పరిచర్య చేసినా నీ పరిచర్య వ్యర్థమే. అది పొట్టుతో సమానమే. అది అగ్నిపైన వేసిన పొట్టు ఎలా కాలిపోతుందో నీ పరిచర్య కాలిపోయేటువంటిదే. అది నిలిచి ఉండే పరిచర్య కాదు. కనుక దేవుడు యెహోషువ నిలిచి ఉండే పరిచర్య చేస్తూ ఉన్నాడు. కనుక యెహోషువను దేవుడు నాయకునిగా ఎన్నుకున్నట్టుగా అర్థమవుతుంది. చివరిగా సంఖ్యాకాండం 27వ అధ్యాయంలో ఎందుకు యెహోషువ అంతటి నమ్మకం పరిచర్య చేస్తూ వచ్చాడంటే 27వ అధ్యాయం 18వ వచనం కలిసి చదువుదామా? 27:18 కలిసి చదువుదాం. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతన్ని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి చూస్తా. ఏం పొందాడంటే అండి యెహోషువ? ఆత్మను పొందాడు. యెహోషువ ఆత్మపూర్ణుడు. యెహోషువలో శరీరం లేదు, యెహోషువలో శరీర క్రియలు లేవు, యెహోషువ శరీరానుసారుడు కాడు. కనుక దేవుడే సాక్ష్యం ఏంటంటే యెహోషువ ఆత్మపూర్ణుడు. కనుక నీ చెయ్యి యెహోషువ మీద ఉంచి అతనిని నీ తర్వాత నాయకునిగా అతని ఆజ్ఞాపించి సమస్త ప్రజల ఎదుట, సర్వ సమాజం ఎదుట, యాజకుడిని ఎలియాజరు ఎదుట అతను నిలవబెట్టి అతని మీద నీ చేతులు ఉంచి యెహోషువ నాయకుడిగా ఎన్నుకోమని చెప్పి మోషే బ్రతికుండగానే దేవుడు మోషేతో సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన సోదరా, వీటన్నిటికీ ఒకటే కారణం ఏంటంటే యెహోషువ ఈ పదంతల తన పరిచర్యలో అన్ని నమ్మకంగా ఉంటూ వచ్చినాడు. కనాను దేశమునకు వెళ్ళాడు, కనాను దేశం స్వాస్థ్యంగా పొందాడు, కనాను దేశమును ఇశ్రాయేలు గోత్రికులకు స్వాస్థ్యంగా పంచిపెట్టాడు. కారణం ఏంటంటే యెహోషువ ఆత్మపూర్ణుడు. ఎప్పుడైతే మనం ఆత్మానుసారంగా నడుచుకుంటామో మనం శరీరానుసారంగా నడుచుకోం. ఎప్పుడైతే ఆత్మానుసారమే ఉంటామో మనలో శరీర క్రియలు ఉండవు. ఎప్పుడైతే ఆత్మానుసారమే ఉంటామో మనం శరీర క్రియలు చేయం. ఎవరైతే శరీర క్రియలు చేయరో వారు ఆత్మానుసారులుగా ఉన్నప్పుడు వారు నమ్మకమైన పరిచర్య చేసేవారుగా ఉంటూ వస్తారు. కనుక ప్రియమైన సోదర సహోదరి, దేవుని అక్కడ సమీపిస్తూ ఉంది. ప్రభావితంలో రానే ఉంటా ఉన్నారు. మనం బలవర్తమానం చూసుకున్నట్టుగా దేవుడు త్వరగా శిక్ష విధించలేదు కాబట్టి ఎవరు చూడటం లేదులే, శిక్ష రావట్లేదులే అని నిర్భయంగా ఉండి నిర్భయంగా నువ్వు జీవిస్తూ ఉన్నావేమో, లేదా నిర్లక్ష్యంగా ఉన్నావేమో. కానీ ప్రభు వచ్చినప్పుడు నీ క్రియలు బయటపడతాయి, నీ క్రియలు అగ్నిలో కాల్చివేయబడతాయి, నీ పరిచర్య అగ్నిలో కాల్చివేయబడుతుంది. యూ షుడ్ నాట్ గెట్ ఎనీ రివార్డ్ ఫ్రమ్ అవర్ గాడ్. దేవుని చేత ఎటువంటి బహుమానం మనం పొందలేం. ఆత్మానుసారులుగా ఉండి మనం పరిచర్య చేయాలా, ఆత్మానుసారులుగా ఉండి మనం దేవుని పరిచర్యను కొనసాగించాలా. కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని ఎదిరింపులు ఉంటాయి. అయ్యా నువ్వేంది చెప్పేది అంటారు, రకరకాలుగా మనం మాట్లాడుతూ ఉంటారు. ఎవరు ఎన్ని మాట్లాడినా, శరీరానుసారమైన దుర్భాషలు ఆడినా సరే ఆత్మానుసారులు వాటిని పట్టించుకోకుండా, ఇతరులతో చెప్పకుండా ప్రభుకు మాత్రమే తెలియచేస్తూ, ప్రభు సన్నిధిలో ఏడుస్తూ, ఆత్మపూర్ణులుగా ప్రభు దగ్గర కన్నీరు కార్చి ప్రభువు నుంచి బలపరచబడేవారుగా ఉండి ఆత్మానుసారణ పరిచర్య చేస్తారు. అటువంటి పరిచర్య ద్వారా సంఘం బలపరచబడుతుంది. అటువంటి పరిచర్య ద్వారా విశ్వాసులు కట్టబడుతూ వస్తారు. అటువంటి పరిచర్య ద్వారా పరిశుద్ధులు ఆదరించబడుతూ వస్తారు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, ప్రియమైన సహోదర సహోదరి, నీ పరిచర్య ద్వారా సంఘమునకు క్షేమం ఉందా? నీ పరిచర్య ద్వారా సంఘం ఆదరించబడుతుందా? నీ పరిచర్య ద్వారా సంఘం కట్టబడుతుందా? లేక ఆత్మీయంగా ఉన్నవారు కూడా వెనుక జారిపోతున్నారా?
ఆత్మలో ఉన్నవారు, విశ్వాసంలో ఉన్నవారు కూడా నీ క్రియలను బట్టి, నీ మాటలను బట్టి, నీ చేష్టలను బట్టి మందిరం రాకుండా ఆగిపోతున్నారేమో. ప్రియమైన సోదర సహోదరి, మనం పరీక్షించుకుందాం. ప్రభువు రాకడ సమీపంగా ఉంది. మనము ఆత్మపూర్ణమై ఉండి యెహోషువలే పరిచర్య చేయదుముగాక. ఆత్మపూర్ణమై ఉండి శరీరానుసారముగా కాక ఆత్మపూర్ణమైనటువంటి ఆత్మానుసారమైన పరిచర్య చేస్తూ యెహోషువలే నమ్మకమైన వారుగా కొనసాగుగాక. అందును బట్టే దేవుడు అంటాడు యెహోషువని ఎన్నుకుంటా. చూడండి, ఆ మాట చదువుదామా? నిర్గమకాండము, సంఖ్యాకాండము 27వ అధ్యాయం చివరిగా చదువుకొని ముగించుకుందాం. 22, 23 వచనాలు. 22, 23 వచనాలు కలిసి చదువుదామండి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేశాను. అతడు యెహోషువను తీసుకొని యాజకుడైన ఎలియాజరు ఎదుటను సర్వసమాజం ఎదుటను అతను నిలువబెట్టి అతని మీద తన చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చాను. మోషే సర్వసమాజం ఎదుట, యాజకుడు ఎలియాజరు ఎదుట తన చేతులు యెహోషువ మీద ఉంచినప్పుడు మోషేలో ఉన్న ఆత్మ, ఏలియాలో ఉన్న ఆత్మ ఆ దుప్పటి ఎలీషా మీదకి వచ్చినట్లుగా, ఏలియా యొక్క ఆత్మలో కొంత భాగము ఎలీషా పొంది పరిచయం చేసినట్టుగా మోషే తర్వాత మోషే తన చేతులు యెహోషువ మీద ఉండగా మోషే యొక్క ఆత్మను యెహోషువ పొంది దేవుని యొక్క పరిచర్యలో ఆత్మానుసారంగా కొనసాగినట్టుగా చూస్తాం. అటు ఆత్మానుసారమైన పరిచర్య, ఆత్మపూర్ణమై మనం కొనసాగుతూ ముందు కొనసాగుదుము గాక. అట్లా పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సహాయం చేయునుగాక.